హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవిడ్ వ్లాగ్స్. ఇదంతా ఏంటి అని చూస్తున్నారా? బాత్రూంలోంచి వర్షం పడితే ఇలా కింద సెట్టాఫ్లో వచ్చేస్తాయండి నీళ్ళు. చూడండి వర్షానికి ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూడండి. అన్ని నీళ్ళే. ఇవంతా నీళ్ళేనండి. జూలియాలు కూడా తడిచిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవంతా నీళ్ళే, వర్షం నీళ్ళు. కొంచెం వర్షం వస్తే చాలండి, అన్ని నీళ్ళు వచ్చేస్తాయి. చూడండి, ఇదిగోండి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, కోవిడ్లో ఇలా ఉంటుందండి పని. వర్షం వస్తే దారి లేక ఇలా సిర్దాఫ్లో ఇలా బాత్రూంలోంచి వచ్చేస్తాయి నీళ్ళు. ఇప్పుడు ఈరోజు మాత్రం కొంచెం తక్కువేనండి. ఒకసారి అయితే అసలు ఇదంతా నీళ్ళు వచ్చేసినాయండి. అన్నీ తీసి, సోఫాలు అన్నీ తీసి బౌల్ అంత పని అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, దీంతో టైం పట్టేస్తుంది, కానీ పెద్ద టవల్ వేసి తొందరగా చేసేస్తే పని అయిపోద్ది. మొత్తం తుడిచిన తర్వాత చూపిస్తానండి. అదే ఇండియాలో అయితే నీళ్లు లాక్కుంటే వెళ్ళడానికి దారి ఉంటుందండి. ఇది కోవిడ్ కాబట్టి ఇక్కడ నీళ్లు లాక్కోవడానికి దారి ఉండదు. తక్కువ నీళ్ళు కాబట్టి దీంతో నేను క్లీన్ చేస్తాను. అదే ఎక్కువ నీళ్ళు ఉంటే ఇంకా పైపు మోటార్ తీసుకొచ్చి, నీళ్లు తోడే మోటార్ తీసుకొచ్చి దాని ద్వారా నీళ్ళన్నీ తోడేస్తారు. తర్వాత మళ్ళీ యథావిధిగా ఇలాగే క్లీన్ చేసుకోవాలి, నీళ్ళన్నీ తీసేయాలి. సరేనండి, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. ఇప్పుడు రాత్రి 12:30 అయిందండి. రాత్రి 12:30 అయింది. నేను కింద లైట్లు తీస్తానికి వచ్చాను. ఇంకా నీళ్ళు చూసి గబగబా క్లీన్ చేస్తానన్నమాట. అయిపోయింది ఫ్రెండ్స్, నీట్గా తుడిచేసాను నీళ్ళు లేకుండా. ఇది కొంచెం వర్షం కాబట్టి నేను ఒక్కదాన్నే తుడిచానండి. అదే మరీ ఎక్కువగా వచ్చేస్తే వర్షం నీళ్ళన్నీ డ్రైవర్లు కూడా వచ్చి సాయం చేస్తారు. ఇంకా రాత్రికి మళ్ళీ వర్షం వస్తుందేమోనని కార్పెట్స్ తీసేసానండి సగానికి పైన. ఇటు కూడా తీసాను, అటు కూడా తీసేసాను. ఈ కోవిడ్లో సిర్దాఫ్ అని భూమి లోపల కూడా ఇల్లు ఉంటుందండి. అందుకోసం నీళ్ళు వెళ్ళే దారి లేక కొంచెం వర్షం వచ్చినా సరే డ్రైనేజీల ద్వారా ఇలా సిర్దాఫ్లో వచ్చేస్తాయండి నీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. కంట్రీస్లో 24 గంటలు లైట్లు వెలుగుతూనే ఉంటాయండి. కిటికీలు చూసారా, ఇలా డోర్ వేసేస్తారు. కిటికీలకి ఇలా డోర్ వేసేస్తారు, డోర్ కర్టెన్స్ వేసేస్తారు. ఓపెన్ అసలు చేయరండి, ఏసీ ఉంటుంది కాబట్టి. చూడండి, ఏసీ, సెంటర్ ఏసీ అన్నమాట. ఇంకా పొద్దున్న సాయంత్రం లైట్లు అలాగే ఉంటాయండి. పిల్లలు చదువుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము చూసి తీసేస్తూ ఉండాలి లైట్లు తీసినా సరే ఈ పెద్ద లైట్ అలాగే ఉంటుందండి. 24 గంటలు ఇది ఇలాగే ఉంటుంది. ఈ చిన్న లైట్లు మాత్రం తీసేస్తాం మేము. కొంచెం వర్షం పడినా ఈ అరబ్ కంట్రీస్లో ఇలాగ ఇళ్లలో నీళ్ళు వచ్చేస్తాయండి. సిర్దాఫ్లో ట్రాఫిక్ కూడా జామ్ అయిపోద్ది, నీళ్ళు ఆగిపోయి. అలాగే స్కూల్ కూడా సెలవులు ఇచ్చేస్తారండి. కొన్ని చోట్ల అయితే కరెంట్ ప్రాబ్లం కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.